హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బి అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అమ్మా. ఈ వీక్ స్టూడియో అవైలబిలిటీ అనేది చాలా టైట్గా ఉన్నింది. నిన్న సెషన్ క్యాన్సిల్ అయింది కదా. యాక్చువల్గా నేనైతే ఆఫీస్కి వచ్చాను, కానీ స్టూడియో అవైలబిలిటీ లేకపోవడం కారణంగా అది లాస్ట్ మినిట్లో తెలియడం వల్ల రికార్డింగ్ ఇవ్వలేకపోయాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను లైవ్ కూడా తీసుకోలేకపోయాను. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈ వీక్ 6 to 7:30 ఏదైతే ఉండిద్దో అది రికార్డింగ్ ఇవ్వబడుతుందమ్మా. ఈ వీక్ అంటే ఈ రోజున రికార్డింగ్ ప్లే అవుతుంది. మనకి థర్స్డే ఎలాగో August 15 కోర్స్లో కూడా నేను ఎలాగో హాలిడే ఇచ్చాను. ఫ్రైడే రోజున రికార్డింగ్ ప్లే అవుతుంది, సాటర్డే కూడా రికార్డింగ్ ప్లే అవుతుంది. ఈ 3 days. అయితే గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈ రికార్డింగ్ ప్లే అయ్యేటప్పుడు నేను లైవ్ చాట్లో యాక్టివ్గా ఉంటాను. అంటే వీడియో ప్లే అవుతూ ఉండిద్ది, బట్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మాత్రం నేను లైవ్ చాట్లో మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. అది నేను మ్యాక్సిమం మీకోసం చేయగలిగింది. సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, నెక్స్ట్ వీక్ నుండి మనకి ఈ ప్రాబ్లం లేదమ్మా. మేనేజ్మెంట్తో గట్టిగా మనం ఫైట్ చేయడం వల్ల మనకి ఆ స్లాట్ ఫర్ ద హోల్ వీక్ ఏదైతే మనం 6 to 7:30 లైవ్ తీసుకోవాలో మొత్తం వారం మొత్తానికి మనకు ఆ స్లాట్ని ఫిక్స్ చేశారు. సో నెక్స్ట్ నుండి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, సరే, టైం వేస్ట్ చేసేయకుండా మనం ముందుకెళ్ళిపోదాం. ఇది నా గురించి మీకు తెలిసిందే. ఏంటి అదేనంటే, మనం ఈరోజు పవర్ అండ్ బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సర్క్యులర్ మోషన్ అనేది చాలామందికి అదొక పెద్ద ఏమంటారు భూతం అన్నమాట. కానీ సర్క్యులర్ మోషన్ అనేది చాలా తేలిక. మీకు బేసిక్స్ బాగా అర్థమైతే ఎక్కడ మీరు సర్క్యులర్ మోషన్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు కంగారు పడరు. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జేఈ మెయిన్స్ ఎక్కువ ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్లో అంటే వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. వర్క్ తర్వాత మళ్ళీ మనకి పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. వర్క్ తర్వాత మళ్ళీ మనకి పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మనం పవర్ చూద్దాం, పవర్ తర్వాత బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ చూద్దాం. అది మన ఎయిమ్ ఈరోజు. అయితే నిన్న లాస్ట్ క్లాస్లో మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను లాస్ట్ క్లాస్లో చేయలేకపోయాను. ఈ క్లాస్లో కవర్ చేస్తాను. మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం ఈరోజు అని అంటే, ఇదిగో ఇవి ఏంటి, మ్యాక్సిమం ఎలాంగేషన్ ఆర్ కంప్రెషన్ ద స్ప్రింగ్ క్వశ్చన్స్. ఎప్పుడు ఈ క్వశ్చన్స్ అడుగుతారు అని అంటే, జనరల్గా ఒక పేపరు లేదా ఒక షిఫ్ట్ టఫ్గా ఉండాలి అన్నప్పుడు మాత్రమే వీటి మీద అడుగుతారు. వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే ఈ ఫస్ట్ దాని మీద అడిగారు. ఇది జనరల్గా చాలామంది కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే కెన్ సే సబ్ టాపిక్ కూడా. ఆ తర్వాత మనం బేసిక్స్ ఆఫ్ పవర్కి వెళ్ళిపోతాం, యావరేజ్ పవర్ గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అప్లికేషన్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్ ఇన్ క్వశ్చన్స్. ఆ తర్వాత మనం బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ గురించి, అప్పుడు మనం సెంట్రిపెటల్ ఆర్ నార్మల్ యాక్సలరేషన్ అండ్ టాంజెన్షియల్ యాక్సలరేషన్స్ గురించి మాట్లాడుకుంటూ కొంచెం సర్క్యులర్ మోషన్ని టచ్ చేసి, రేపటి క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అని అంటే, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అని ఉంటుంది కదా. రోడ్స్ ఒక యాంగిల్లో ఉంటాయి కదా, ఆ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అండ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఈ రెండింటిని మనం నెక్స్ట్ క్లాస్లో చేసుకొని వర్క్ పవర్ ఎనర్జీకి మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఓకే, ఆ తర్వాత ఏంట్రా బాబు అని అంటే, అందరినీ పీడించే టాపిక్స్ సెంటర్ ఆఫ్ మాస్, ఆర్బిడి. అక్కడ మాత్రం అమ్మ ఏదైతే కోర్స్ ఫ్లోని నేను మెన్షన్ చేస్తున్నానో దానికన్నా 1 or 2 days నేను ఎక్కువే తీసుకోవచ్చు. అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి, ఒకవేళ మీరు టఫ్గా ఫీల్ అవుతూ ఉంటే నేను టైం పెంచొచ్చు. ఎక్కడైతే టాపిక్స్ ఈజీ అవుతాయో అక్కడ నేను కొంచెం స్క్వీజ్ చేయడానికన్నా చూస్తాను. లేకపోతే పర్లేదు, ఒక 2 days 3 days కొంచెం ఎక్స్టెండ్ అయిపోయినా కానీ మనకి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఏంటి మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ క్వశ్చన్స్ ఆర్ మ్యాక్సిమం ఎలాంగేషన్ ఇన్ స్ప్రింగ్ క్వశ్చన్స్? అవి ఎలా ఉంటాయనంటే, ఇదిగో ఇలా ఒక బ్లాక్ తీసుకో. సింప్లిసిటీ కోసం నేను బ్లాక్ని ఎం మాస్ అని తీసుకుంటున్నానమ్మా. అండ్ ఇంకో బ్లాక్ని కూడా కావాలనే నేను ఎం తీసుకుంటున్నాను. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. క్యాలిక్యులేషన్స్ మీద మనం అంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తారనంటే, ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం వెలాసిటీస్ ఇస్తారమ్మా.
దీనికి u1 వెలాసిటీ ఇచ్చారనుకుందాం, దీనికి u2 వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఇచ్చాడని అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి, ఆ రెండు బ్లాక్స్ మూవ్ అవ్వడం మొదలవుతుంది కదా, ఆ రెండు బ్లాక్స్ మూవ్ అవుతున్నప్పుడు స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయ్యింది కదా, అలా ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది మ్యాక్సిమం ఎలాంగేషన్కి వెళ్తుంది. ఆ మ్యాక్సిమం ఎలాంగేషన్ ఎంత అని అడుగుతాడు. ఫైండ్ మ్యాక్సిమం ఎలాంగేషన్ ఇన్ స్ప్రింగ్ అని అంటాడు. ఫైండ్ మ్యాక్సిమం ఎలాంగేషన్ ఇన్ స్ప్రింగ్ అని అడుగుతాడు. అదే ఈ వెలాసిటీ u2 ఏదైతే ఉందో అది ఇటు ఇచ్చి ఈ u1 ని కూడా ఎలా ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈ బ్లాక్స్ ఏం చేస్తారంటే స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తాయి. ఆ బ్లాక్స్ స్ప్రింగ్ని కంప్రెస్ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ మ్యాక్సిమం కంప్రెషన్. రెండు కూడా సిమిలర్ అప్రోచ్నే. ఓకే, ఎలా సార్? మనం ఒక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో at some time మనం ఏం తీసుకుందాం అని అంటే స్ప్రింగ్ ఒక ఎక్స్ ఎక్స్పాండ్ అయిందని తీసుకుందామమ్మా, అంతే కదా. బ్లాక్స్ మూవ్ అవుతున్నాయి అనుకో, మరి స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయింది కదా. అట్ సమ్ టైమ్ మీరేం తీసుకుంటారంటే ఎక్స్పాన్షన్ ఇన్ స్ప్రింగ్ని ఎక్స్ అని తీసుకోండి. ఇలాగే స్టార్ట్ చేయాలి ప్రతి క్వశ్చన్ని. అది మనకి మ్యాక్సిమం కంప్రెషన్ అయినా మ్యాక్సిమం ఎలాంగేషన్ అయినా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే మీరు ఇలానే స్టార్ట్ చేయండి. అదే కంప్రెషన్ అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంప్రెషన్ ఎంత అంటే ఒక ఎక్స్ అని తీసుకుని మొదలెట్టండి. అది ఎలాంగేషన్ అని అంటే స్ప్రింగ్ ఒక ఎక్స్ ఎక్స్పాండ్ అయిందని స్టార్ట్ అవ్వండి. ఇలానే స్టార్ట్ చేయండి. అయితే మరి నీకు స్ప్రింగ్ అనేది ఎక్స్ ఎక్స్పాండ్ అయి ఉందనుకో, అప్పుడు ఈ స్ప్రింగ్ ఈ బ్లాక్ మీద కేఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ స్ప్రింగ్ ఆబ్వియస్గా ఆ బ్లాక్ మీద కూడా కేఎక్స్ ఫోర్సే అప్లై చేస్తుంది. ఒక స్ప్రింగ్ ఎక్స్ ఎక్స్పాండ్ అయితే అది అప్లై చేసే ఫోర్స్ కేఎక్స్. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఈ బ్లాక్ గురించి మాట్లాడతా. ఈ బ్లాక్కి నామకరణం చేద్దాం. ఏంట్రా బాబు అంటే అది ఏ అని తీసుకుందాం, ఈ బ్లాక్ని బి అని తీసుకుందాం. అయితే మనం ఏం చేయాలి అని అంటే విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఏ తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఏ తీసుకుంటే ఏంటి అని అంటే విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఏ తీసుకుంటే బ్లాక్ ఏ ఏమని ఫీల్ అవుతుంది, అది అసలు కదలనట్టుగా ఫీల్ అవుతుంది. అయితే ఈ బ్లాక్ ఏ యొక్క యాక్సలరేషన్ ఎంత, దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ కేఎక్స్. ఆ ఫోర్స్ని నువ్వు మాస్ టైమ్స్ యాక్సలరేషన్ రాయొచ్చు. అప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఎంత అంటే kx/m. గుర్తుపెట్టుకో. అంటే నువ్వు చూస్తుంది ఒక యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉండి, నువ్వు యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉండి చూసేటప్పుడు న్యూటన్స్ లాస్ని అప్లై చేయాలంటే అన్ని రియల్ ఫోర్సెస్ గీయి, దానితో పాటుగా ఇంకేం గీయాలి అని అంటే సూడో ఫోర్స్ కూడా గీయాలి. అయితే నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఏ మాట్లాడావు అని అనుకో, ఈ స్ప్రింగ్ ఒక ఎక్స్ ఎక్స్పాండ్ అయి ఉంటే దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ రియల్గా అయితే ఈ స్ప్రింగ్ కేఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇంకేదైనా ఫోర్స్ ఉందా హారిజాంటల్ డైరెక్షన్ అంటే లేదమ్మా. నార్మల్ రియాక్షన్ పైకి యాక్ట్ అవుతుంది, ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంది, అవి హారిజాంటల్ మోషన్ ఎఫెక్ట్ చేయవు. సో రియల్ ఫోర్సెస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ గీసాం. ఇది కాకుండా మనం ఏం గీయాలి, సూడో ఫోర్స్ గీయాలి. ఈ బ్లాక్ ఇటు యాక్సలరేట్ అవుతుంది కదా ఈ ఫోర్స్ వల్ల, ఎంత యాక్సలరేషన్తో, ఇంత యాక్సలరేషన్తో. కదా. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా.
ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. దీని మీద సూడో ఫోర్స్ గీయాలి కదా, ఎందుకంటే నువ్వు చూస్తున్న యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉంది కదా, అది ఏతో మూవ్ అవుతుంది. సూడో ఫోర్స్ ఎలా గీయాలి? ఆపోజిట్ డైరెక్షన్ టు యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఆఫ్ ద అబ్జర్వింగ్ సిస్టమ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి సూడో ఫోర్స్ ఇటు గీయాలి. ఎంత నానా సూడో ఫోర్స్? ఎంత సూడో ఫోర్స్ అని అంటే మాస్ అండర్ అబ్జర్వేషన్. ఎంత మాస్ అండర్ అబ్జర్వేషన్? m టైమ్స్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఫ్రేమ్. యాక్సలరేషన్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎంత? అదిగో kx/m కదా. సో m క్యాన్సిల్ అయిపోతే నీకు సూడో ఫోర్స్ కూడా ఎంత వస్తుంది? kx వస్తుంది. సో నువ్వు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ బ్లాక్ మీద కూర్చొని విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఏ మాట్లాడితే ఈ బ్లాక్ kx అనే ఒక స్ప్రింగ్ ఫోర్స్, రియల్ ఫోర్స్, అది కాకుండా ఒక సూడో ఫోర్స్ కూడా దాని మీద యాక్ట్ అవుతూ ఉండాలి. అయితే అమ్మ ఈ బ్లాక్ వెరీ నెక్స్ట్ మూమెంట్లో, అంటే వెరీ నెక్స్ట్ dt ఇంటర్వెల్ ఆఫ్ టైం. dt అంటే ఏంటి? చాలా తక్కువ టైంలో, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0.0000000000001 సెకండ్స్లో, అంత టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్తుంది? చాలా తక్కువ డిస్ప్లేస్మెంట్ వెళ్ళిద్ది కదా. అండ్ నువ్వు క్లియర్గా చూడొచ్చు బ్లాక్ ఎలా మూవ్ అవుతుంది, ఇటువైపుకు మూవ్ అవుతున్నాయి కదా. అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో వెరీ నెక్స్ట్ ఆ ఇన్స్టెంట్ నుండి వెరీ నెక్స్ట్, అంటే ఈ సిచ్యువేషన్ నుండి నెక్స్ట్ 0.00000000001 సెకండ్స్లో ఎంత కదులుతుందంటే చాలా తక్కువ కదులుతుంది. ఆ కదిలేదాన్ని నేను dx అని తీసుకున్నా. రైట్ అమ్మ, ఎప్పుడు ఈ స్ప్రింగ్ మాక్సిమం ఎక్స్పాన్షన్లోకి వెళ్తుందనంటే ఇదిగో ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ మూవ్ అవుతూ మూవ్ అవుతూ మూవ్ అవుతూ మూవ్ అవుతూ ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర అది రెస్ట్కి వస్తుంది. రెస్ట్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసిద్ది. సో ఎప్పుడైతే అది వెనక్కి రావడం మొదలవుతుందో మళ్ళీ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ తగ్గుతుంది. సో మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ దగ్గర అండ్ మ్యాక్సిమం కంప్రెషన్ దగ్గర కూడా ఈ బ్లాక్ అనేది రెస్ట్కి రావాలమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మ్యాక్సిమాలు మినిమాలు గురించి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వాల్యూ 0 ఉంటుంది. సో ఈ బ్లాక్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ బ్లాక్ కదులుతూ 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 ఒక పాయింట్ దగ్గర రెస్ట్కి వచ్చి మళ్ళీ వెనక్కి రావడం మొదలవుతుంది. సో ఎక్కడైతే అది రెస్ట్కి వస్తుందో ఆ వచ్చినప్పుడు, ఎప్పుడైతే అది రెస్ట్కి వస్తుందో ఆ యొక్క పొజిషన్ దగ్గరే స్ప్రింగ్ నీకు మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ పొజిషన్ నుండి అది వెనక్కి రావడం మొదలవగానే స్ప్రింగ్ లెంత్ తగ్గుతూ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇనీషియల్గా చూద్దాం. ఇనీషియల్గా వీడేమో u2 స్పీడ్తో, u2నే కదా, ఓకే మనం గీసిందంతా వేస్ట్ అయిపోయిందమ్మా. ఓకే, మీకు ఎలాగో రికార్డింగ్ కాబట్టి, అంటే వీడియో రికార్డ్ అయింది కాబట్టి పర్లేదు, నేను మళ్ళీ ఇంకొకసారి గీస్తున్నాను. ఏంటి అదనంటే మీకు ఇనీషియల్ కండిషన్ గుర్తుంది అని అంటే, ఇనీషియల్ కండిషన్ ఏంటి? మనకి ఇనీషియల్ కండిషన్ వచ్చేసరికి ఇదేమో u2 స్పీడ్ అని గుర్తుంది మరి నాకు, ఇదేమో u1 స్పీడ్ అని గుర్తుంది. అయితే నువ్వు ఇది ఏ బ్లాక్ తీసుకో, ఇది బి బ్లాక్ తీసుకో, నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఏ మాట్లాడావు అని అంటే అప్పుడు ఇనీషియల్గా నువ్వు ఏ కలర్లోండి చూస్తే విత్ రెస్పెక్ట్ టు ఏ బి యొక్క వెలాసిటీ u1 మనకి రైట్ సైడ్కి ఉంది.
ఏ యొక్క వెలాసిటీని కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి కదా, అదే కదా మనం నేర్చుకున్నాం రిలేటివ్ మోషన్లో. ఏ యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చేసాం. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏ ఇనీషియల్ స్పీడ్ ఎంత, ఇనీషియల్ స్పీడ్ ఎంత అని అంటే అది u1 ప్లస్ u2. మరి మ్యాక్సిమం ఎలాంగేషన్ దగ్గర, మ్యాక్సిమం ఎలాంగేషన్ దగ్గర నీకు బి యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అని అంటే, ఈ స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయ్యి ఎప్పుడైతే బి నీకు మ్యాక్సిమం ఎలాంగేషన్ దగ్గర ఉంటుందో అది అప్పుడు రెస్ట్కి వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం ఎలాంగేషన్ దగ్గర బి అనేది రెస్ట్కి వస్తుంది. ఎలా, ఇదిగో ఈ బి ఈ లొకేషన్ నుండి మూవ్ అవుతూ వెళ్తూ ఒక చోట రెస్ట్కి వచ్చి మళ్ళీ వెనక్కి ట్రావెల్ అవడం మొదలవుతుంది. ఎక్కడైతే అది రెస్ట్కి వస్తుందో అప్పుడు ఏకి బికి మధ్య డిస్టెన్స్ మ్యాక్సిమం. అప్పుడు ఆబ్వియస్గా స్ప్రింగ్ యొక్క లెంత్ కూడా మ్యాక్సిమం, అంటే అప్పుడు ఎలాంగేషన్ కూడా మ్యాక్సిమం. సో ఇనీషియల్గానేమో నువ్వు బి కళ్ళతో చూస్తే, ఏ కళ్ళతో చూస్తే బి అనేది u1 ప్లస్ u2తో ట్రావెల్ అవుతుంది. అదే ఏ కళ్ళతో మ్యాక్సిమం ఎలాంగేషన్ దగ్గర చూస్తే బి అనేది రెస్ట్లో ఉంటుంది. సో నీకు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు, ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో కూడా తెలుసు. ఏంటి, నువ్వు ఒక ఎక్స్ ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు, అంటే బ్లాక్ ఇక్కడ ఉందనుకో, ఇది నీకు ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ బి. ఇక్కడ నుండి ఎప్పుడైతే బ్లాక్ ఒక ఎక్స్ మూవ్ అవుతుందో స్ప్రింగ్ కూడా ఎక్స్ ఎక్స్పాండ్ అయింది. అప్పుడు స్ప్రింగ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, కేఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది. దీని మీద అది కూడా కాకుండా ఇంకొక సూడో ఫోర్స్ కూడా ఉంటుంది. ఆ సూడో ఫోర్స్ ఏంటి అని అంటే మాస్ టైమ్స్ యాక్సలరేషన్. మీకు ప్రీవియస్ స్లైడ్లో ఆర్ సమ్ టైమ్ బ్యాక్ నేను అది కేఎక్స్ అని ప్రూవ్ చేశాను. అయితే ఈ పొజిషన్ నుండి బ్లాక్ వెరీ నెక్స్ట్ ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్తుంది అని అంటే డిఎక్స్. అయితే మనకి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు, మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు, మనకి ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో తెలుసు. ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయో తెలిసినప్పుడు నువ్వు వాటి వర్క్ గురించి క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? అంటే మనం వాడాల్సింది ఏంటి, వర్క్ ఎనర్జీ థీరం. మనం మాట్లాడాల్సింది వర్క్ ఎనర్జీ థీరం. ఏంటి నాన్న వర్క్ ఎనర్జీ థీరం? వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్, వర్క్ బై all the forces should be equal to change in kinetic energy. ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? వర్క్ ఈజ్ డన్ బై ద స్ప్రింగ్ అండ్ వర్క్ ఈజ్ డన్ బై ద సూడో ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. అమ్మా ఈ ఇన్స్టెంట్ దగ్గర ఇదిగో ఈ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఎంత వర్క్ చేస్తుంది అని అంటే కేఎక్స్ నీకు లెఫ్ట్కి యాక్ట్ అవుతుంది, డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ నీకు రైట్ సైడ్కి ఉంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు వర్క్ ఏంటి, నెగిటివ్ కదా. మైనస్ కేఎక్స్ డిఎక్స్ అనేది ఇక్కడ జరుగుతున్న వర్క్. మరి టోటల్ వర్క్ కావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి కదా. సో నువ్వు స్ప్రింగ్ గురించి మాట్లాడితే ఇంటిగ్రల్ మైనస్ కేఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్కడ వరకు? మనం మ్యాక్సిమం ఎలాంగేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ ఎక్స్ అని తీసుకుందాం. సో 0 to క్యాపిటల్ ఎక్స్. మళ్ళీ వర్క్ డన్ బై సూడో ఫోర్స్ కూడా మాట్లాడాలి కదా. సూడో ఫోర్స్ ఎంత, కేఎక్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత, డిఎక్స్. అలా వర్క్ డన్ బై సూడో ఫోర్స్ ఫర్ ద ఎంటైర్ జర్నీ తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ వర్క్, నెక్స్ట్ వర్క్, ఆ వర్క్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అది కూడా ఏంటి, ఇంటిగ్రేషన్. ఇక్కడ కూడా సూడో ఫోర్స్ లెఫ్ట్ సైడ్కి ఉంది, డిస్ప్లేస్మెంట్ రైట్ సైడ్కి ఉంది, అంటే వర్క్ నెగటివ్. మైనస్ కేఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ 0 to క్యాపిటల్ ఎక్స్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, బి అనేది రెస్ట్కి వస్తుంది. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అంటే ½ m u1 ప్లస్ u2 స్క్వేర్, ½ m u1 ప్లస్ u2 స్క్వేర్.
అప్పుడు ఏమవుతుందమ్మా, ఇదిగో మైనస్ అనేది కాన్స్టెంట్, బయటికి తీసే మైనస్ అనేది కాన్స్టెంట్, నీకు ఎక్స్ డిఎక్స్ ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా మైనస్ అనేది కాన్స్టెంట్, బయటికి తీసే నీకు ఎక్స్ డిఎక్స్ ఉంది, 0 to capital X ఈజ్ మైనస్ హాఫ్ ఎం u1 ప్లస్ u2 స్క్వేర్ అని వస్తుంది. ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 2. సో మైనస్ కేఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to capital X మైనస్ కే ఎక్స్ స్క్వేర్ బై 2 0 to capital X ఈజ్ మైనస్ హాఫ్ ఎం u1 ప్లస్ u2 స్క్వేర్. నువ్వు లిమిట్స్ పెట్టి ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ పెట్టాలి, తర్వాత 0 పెట్టాలి. నువ్వు అలా లిమిట్స్ పెట్టినప్పుడు ఏమొస్తుందమ్మా, మైనస్ కే క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2 మైనస్ కే క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2 ఈజ్ మైనస్ హాఫ్ ఎం u1 ప్లస్ u2 స్క్వేర్. సో నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తే ఎదుగో ఈ మైనస్ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుందమ్మా, నీకు కేఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఏంటది అని అంటే m/2 ఇంటూ u1 ప్లస్ u2 స్క్వేర్. అప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఎంత అని అంటే m/2k అండర్ రూట్ ఆఫ్ u1 ప్లస్ u2 వస్తుంది. సగం మందికి సార్ మీరేం చేశారో నాకు అర్థం కాలేదని అనుకుంటారు. నేనేమి హైఫై కాన్సెప్ట్ చేయలేదు. ఈ పార్ట్ అనేది చాలా ట్రికీ, చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. నేను ఆఫ్లైన్లో టీచింగ్ చేసేటప్పుడు కూడా యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా డిఫికల్ట్గా ఫీల్ అయిన టాపిక్. సో మీరు ఏం చేయాలి అని అంటే ఈ సెక్షన్ ఏదైతే నేను చేశానో అది ఒకవేళ జేఈఈ మెయిన్స్ టఫ్గా అడగాలనుకుంటే అడిగే క్వశ్చన్. సో ఎంతవరకు మీరు అర్థం చేసుకోగలరో అర్థం చేసుకోండి. మళ్ళీ రేపు వచ్చి జస్ట్ ఈ ఫస్ట్ 15-20 మినిట్స్ నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రం చూడండి. మీ షార్ట్ కట్ ఏంట్రా బాబు అని అంటే లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏదో ఒక బ్లాక్ మీదకి వెళ్ళి కూర్చోండి. యూ టాక్ విత్ రెస్పెక్ట్ టు దట్ బ్లాక్. ఏ బుక్లో కూడా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇవ్వలేదు. ఇది బెస్ట్ అప్రోచ్. మిగతా బుక్స్ అన్నిట్లో సెంటర్ ఆఫ్ మాస్ని వాడేసి ఏదేదో చేసేసి ఉంటారు, అంత అవసరంలా. సింపుల్గా వెళ్ళి ఏదో ఒక బ్లాక్ మీద కూర్చో. అది ఏమని ఫీల్ అవుతుంది అని అంటే అది ఎక్కడికి కదలట్లేదని ఫీల్ అవుతుంది, పక్కదే మూవ్ అవుతుందని ఫీల్ అవుతుంది. ఈ పక్కదే మూవ్ అవుతుందని ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు జస్ట్ వర్క్ ఎనర్జీ థీరం దాని వరకే వేసేయి. వర్క్ ఎనర్జీ థీరంలో వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ తీసుకోవాలి. అయితే నువ్వు ఎప్పుడైతే ఒక బ్లాక్ మీద కూర్చుంటావో ఆ బ్లాక్కి యాక్సలరేషన్ ఉంది, ఎందుకంటే స్ప్రింగ్ ఫోర్స్ దానికి యాక్సలరేషన్ ఇచ్చింది, అంటే ఆ బ్లాక్ కూడా కదులుతుంది. సో ఎప్పుడైతే నువ్వు యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో చూస్తావో అప్పుడు నువ్వు రియల్ ఫోర్సెస్తో పాటు ఇంకొక ఫోర్స్ తీసుకోవాలి, సూడో ఫోర్స్. ఏంటి ఆ సూడో ఫోర్స్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మాస్ టైమ్స్ ద యాక్సలరేషన్. అండ్ డైరెక్షన్ ఆఫ్ సూడో ఫోర్స్ ఏంట్రా బాబు అని అంటే ఆపోజిట్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఫ్రేమ్ ఫ్రమ్ విచ్ యు ఆర్ లుకింగ్. నేను ఇప్పుడు ఏ ఫ్రేమ్లోనే చూస్తున్నా, ఈ ఏ ఫ్రేమ్కి కేఎక్స్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, సో దీనికి యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, సో సూడో ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో గీసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వర్క్ డన్ బై దీస్ టూ ఫోర్సెస్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంతే. టైం వేస్ట్ చేయకుండా పవర్కి వెళ్ళిపోదాం. ఏంటి నాన్న ఈ పవర్ అని అంటే పవర్ ఈజ్ రేట్ ఆఫ్ వర్క్ డన్. నువ్వు ఎంత రేట్తో వర్క్ చేస్తావో అదే పవర్. అయితే ఏదైతే ఈ డిడబ్ల్యూ ఉందో దాన్ని మనం ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్ అని రాయొచ్చు కదా. దాన్ని నేను ఎఫ్ బార్ డాట్ డిఎస్ బై డిటి రాస్తా. ఆ డిఎస్ బై డిటి ఏంటి అని అంటే అది వెలాసిటీ. సో అప్పుడు ఎఫ్ బార్ డాట్ వి బార్, ఇదమ్మా పవర్. ఒక బాడీకి ఒక ఫోర్స్ ఎంత పవర్ ఇస్తుంది అని అంటే ఆ ఫోర్స్ డాట్ వెలాసిటీ ఆఫ్ దట్ బాడీ అట్ దట్ ఇన్స్టెంట్. అందుకనే దీన్ని ఇంకోటి కూడా అంటారమ్మా, దీన్ని ఏమంటారంటే
ఇన్స్టంటేనియస్ పవర్ అని కూడా అని అంటారు. పి ఇన్స్టంటేనియస్ ఏంటి అని అంటే ఎఫ్ బార్ డాట్ వి బార్, నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ డాట్ velocity of the block at that instant will give you how much power you are supplying. ఓకే ఫైన్ సార్, నాకు యావరేజ్ పవర్ కావాలి, యావరేజ్గా ఎంత అనేది కావాలి. అయితే మీకు ఇంటిగ్రేషన్ చెప్పినప్పుడు ఏదైనా యావరేజ్ గురించి మాట్లాడాలి అని అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ పీడిటి బై ఇంటిగ్రల్ డిటి. అదే నీకు యావరేజ్ వెలాసిటీ గురించి మాట్లాడాలి అంటే ఇంటిగ్రల్ విడిటి బై ఇంటిగ్రల్ డిటి. అదే యావరేజ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడాలంటే ఇంటిగ్రల్ ఏడిటి బై ఇంటిగ్రల్ డిటి. అదే నువ్వు యావరేజ్ కరెంట్ గురించి మాట్లాడాలంటే ఇంటిగ్రల్ ఐడిటి బై ఇంటిగ్రల్ డిటి. అంతే, ఎప్పుడు యావరేజ్ చూసినా ఇదే నువ్వు చేయాల్సింది. అయితే పీని నువ్వేమని రాయొచ్చు, పీని నువ్వు ఏమని రాయొచ్చు అని అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ కదా. సో ఈ రెండు నువ్వు క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు నీకు ఇది ఇంటిగ్రల్ డిడబ్ల్యూ బై ఇంటిగ్రల్ డిటి వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఇంటిగ్రల్ డిడబ్ల్యూ అంటే స్మాల్ వర్క్, ఇంటిగ్రేషన్ అంటే యాడింగ్ అప్ ఆల్ దో స్మాల్ వర్క్స్. నువ్వు ఆ స్మాల్ వర్క్స్ అన్నింటిని యాడ్ చేసుకున్నావు అనుకో, నీకు వచ్చేది టోటల్ వర్క్ కదా. సో టోటల్ వర్క్ బై ఇంటిగ్రల్ డిటి. డిటి అంటే ఏంటి, చిన్న టైం. నువ్వు ఆ చిన్న టైమ్స్ మొత్తాన్ని యాడ్ చేసావు అనుకో, మొత్తం టైం వచ్చేసిద్ది కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్ బై time. It is going to be work divided by time. Average power నీకు కావాలి అని అంటే ఎంత వర్క్ జరిగింది ఆ ఫోర్స్ వల్ల బై ఎంత టైంలో ఆ వర్క్ చేసింది అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు యావరేజ్ పవర్ వచ్చేసింది ఆ ఫోర్స్ వల్ల. ఇప్పుడు ఏమంటారంటే యావరేజ్ పవర్ డెలివర్డ్ బై గ్రావిటీ అని అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలని అంటే ఎంత వర్క్ చేసిందో చూడు గ్రావిటీ బై టైం వేసే. వర్క్ డన్ బై గ్రావిటీకి నువ్వు ఇంకో షార్ట్ కట్ వాడచ్చు. ఏంటి అని అంటే మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కన్సర్వేటివ్ ఫోర్స్ కదా. అదే ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద యావరేజ్ పవర్ డెలివర్డ్ బై స్ప్రింగ్ అని అన్నాడు. అప్పుడు నువ్వేం రాయాలి, వర్క్ డన్ బై ద స్ప్రింగ్ డివైడెడ్ బై టైం. వర్క్ డన్ బై స్ప్రింగ్ నేను ఎలా రాయొచ్చు అని చెప్పాను, మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ బై టైం రాసావనుకో అయిపోయింది. నీకు యావరేజ్గా ఆ స్ప్రింగ్ ఎంత పవర్ డెలివర్ చేసిందో వచ్చేసింది. పవర్ అంటే ఏం లేదమ్మా, ద రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ద బాడీ ఆర్ ద రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ద బాడీ. పవర్ పాజిటివ్ ఉందనుకో నువ్వు ఎనర్జీ సప్లై చేస్తావు, పవర్ నెగిటివ్ ఉందనుకో నువ్వు ఎనర్జీ తీసేస్తావు. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ అన్నా రేట్ ఆఫ్ ఎనర్జీ సప్లై అన్నా రెండు సేమే. ఎందుకంటే వర్క్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కన్వర్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఫార్మ్. అంతే. ఇప్పుడు నేను ఈ రిమోట్ తీసుకున్నాను అనుకో, దీన్ని ఇక్కడ నుండి నేను ఇక్కడ తీసుకెళ్ళాను అనుకో, నేను ఒక మెకానికల్ వర్క్ చేసా, ఆ మెకానికల్ వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అయింది. సో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే బాడీ యొక్క ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మరి క్వశ్చన్స్ చేసేద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg. అమ్మా ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే పవర్. కానీ జేఈ మెయిన్స్కి ఎందుకు అంత లవ్వో తెలీదు పవర్ మీద. ఎన్ని క్వశ్చన్లు అడిగాడు, నాకే చిరాకు పుట్టేసి సగం క్వశ్చన్ నేను తీసుకోవాలి పీవైక్యూస్. ఓకే, ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg బిగిన్స్ టు మూవ్ అండర్ ద action of the time dependent force F bar is equal to Ti cap plus 3T square J cap, where I cap and J cap are the unit vectors along X and Y axes. The power delivered by the above force at అంటే వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి, ఇన్స్టంటేనియస్ పవర్. ఎందుకంటే వాడు ఎట్ T is equal to 2 seconds అని అన్నాడు. సో ఎట్ T is equal to 2 seconds అని అన్నాడు అంటే ఆ ఇన్స్టెంట్ దగ్గర అప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏంటి, ఇన్స్టంటేనియస్ పవర్. ఇన్స్టంటేనియస్ పవర్ ఏంటి, ఎఫ్ బార్ డాట్ వి బార్. మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మనకి ఎఫ్ తెలుసు
కానీ మనకు వి తెలీదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో నా ఎయిమ్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను వి తెలుసుకోవాలి. ఇలాగేనమ్మా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయాల్సింది. ఇలానే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే. ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాయి, వాడు ఏం అడుగుతున్నాడో రాయి. అప్పుడు వాడు అడిగే దాంట్లో కొంచెం డేటా మిస్ అవుతుంది. ఆ డేటాను మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటంటే మిస్సింగ్ డేటా వి, ఎఫ్ ఇచ్చాడు. సో ఎఫ్ ఏంటమ్మా? ఎఫ్ టిఐ క్యాప్ 3t² జే క్యాప్. ఆ ఎఫ్ నువ్వు ఏమని రాయొచ్చు? మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు. మాస్ ఎంత? 1 kg అని ఇచ్చాడు. అప్పుడు యాక్సలరేషన్ ఎంత? టిఐ క్యాప్ ప్లస్ 3t² జే క్యాప్. కానీ మనకు కావాల్సింది యాక్సలరేషన్ కాదు, మనకు కావాల్సింది ఏంటి? వెలాసిటీ. ఎలా కనుక్కుంటాం? మనకి టీ ఇచ్చాడు, ఏ ఉంది. సో ఏని dv/dt రాయొచ్చు కదా. ఎస్. అప్పుడు బాడీ ఆఫ్ మాస్ బిగిన్స్ అని అన్నాడు, అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. ఓకే, రాద్దాం ఇది. dv ఏమవుతుంది? t dt i క్యాప్ 3t² dt j క్యాప్. మనకి dvలోండి v రావాలా. dvలోండి v రావాలని అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలా. ఎందుకంటే d పోవాలి అని అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ dt ఉంది అంటే నువ్వు tని ఏ లిమిట్స్లో పెట్టాలి? సారీ, dt ఉంది కాబట్టి అంటే t గురించి మాట్లాడుతున్నాం. సో లిమిట్స్ టైంలో పెట్టాలి. టైం t = 0 దగ్గర ఎంత దాని వెలాసిటీ అంటే 0. ఎందుకనంటే ఇట్ బిగిన్స్ టు మూవ్, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సర్టెన్ టైం దగ్గర దాని వెలాసిటీ ఎంత అంటే నాకు తెలియదు, దాన్ని v అని తీసుకుంటా. ఇంటిగ్రల్ dv ఏమవుతుంది? నీకు v అవుతుంది. ఇంటిగ్రల్ t dt ఏమవుతుంది? t²/2 అవుతుంది. ఇంటిగ్రల్ t² ఏమవుతుంది? t³/3 అవుతుంది. ఇప్పుడు నువ్వు లిమిట్స్ పెట్టిన తర్వాత v ఏమొస్తుంది నీకు? మర్చిపోవద్దమ్మా, ఇది i క్యాప్, ఇదేమో j క్యాప్. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత t²/2 i క్యాప్ ప్లస్ t³ j క్యాప్ కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్కి వెళ్దాం. ఎక్కడ అడిగాడు? t = 2 దగ్గర అడిగాడు. మరి t = 2 పెట్టు. అట్ t = 2 ఎంత వెలాసిటీ? 2² అంటే ఇదేమో 2i క్యాప్ వస్తుంది, ఇదేమో 8j క్యాప్ వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్. మనకు వెలాసిటీ వచ్చేసింది. మనకు ఫోర్స్ కూడా కావాలి కదా. పవర్ కావాలంటే మనకు ఫోర్స్ కూడా కావాలి. ఫోర్స్ ఏంటమ్మా? టిఐ క్యాప్ ప్లస్ 3t² జే క్యాప్. t2 పెట్టు, అప్పుడు 2i క్యాప్. 3 × 4 వస్తుంది, 2² కదా, 4 వస్తుంది. 3 × 4 12 అవుతుంది. అప్పుడు ఫోర్స్ ఎంత? 2i క్యాప్ ప్లస్ 12 ప్లస్ 12 జే క్యాప్. నువ్వేం చేయాలి? ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే నీకు పవర్ వస్తుంది. ఎంతమ్మా డాట్? 2 × 2 4, 12 × 8 96. సో నీకు 4 ప్లస్ 12 × 8 96 అంటే ఎంత? 100. సో ఎంత పవర్ టైం t = 2 seconds దగ్గర ఈ పర్టికులర్ ఫోర్స్ ఆ బాడీకి ఇస్తుందని అంటే 100 ఇస్తుందమ్మా. 100 వాట్స్. SI యూనిట్ అని ఏంటనంటే వాట్స్. ఆ వాట్స్ని మనం జూల్స్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు. అంటే ఆ పర్టికులర్ టైం దగ్గర 100 joules per second బాడీకి ఇస్తున్నారు. అంటే 100 joules ఆఫ్ ఎనర్జీ పర్ సెకండ్ బాడీకి ఇస్తారు. అంతే. ద రేట్ అట్ విచ్ యూ గివ్ ఎనర్జీ టు ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ పవర్. ఓకే, నెక్స్ట్. If the maximum load carried by an elevator is 1400 kg, ఓకే, అందులో 600 kg ఏమో ప్యాసింజర్స్ అంట, 800 kg ఏమో ఎలివేటర్ బరువే ఉందంట.
విచ్ ఈస్ మూవింగ్ అప్ విత్ యూనిఫామ్ స్పీడ్. గుర్తుపెట్టుకో, స్పీడ్ యూనిఫామ్ అని అన్నాడు. ఓకే, అండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ 200 న్యూటన్. దెన్ ద మాక్సిమం పవర్ యూజ్డ్ బై ద మోటార్ ఈస్. అమ్మ, నువ్వు ఒక ఎలివేటర్ తీసుకున్నావు అని అంటే ఆ ఎలివేటర్ ఎంతమ్మా? 1400 kg అంటే 1400 G అనేది కిందకి యాక్ట్ అవుతుంది. ఒకవేళ అందరూ ఉన్నారని అంటే, ఎందుకంటే మనోడు మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ప్యాసింజర్స్ అందరూ ఉన్నారని తీసుకుందాం. దానికి తోడు దీనికి కనెక్ట్ అయి ఉన్న ఏదో ఒక రోప్స్ ఉంటాయి కదా, రోప్స్ కానీ ఈ లిఫ్ట్ మూవ్ అయ్యే దాని వల్ల కానీ ఏదైనా కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉందంట. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అని అంటే 2000. సో మొత్తం ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందమ్మా కిందకి అని అంటే 1400 G. 1400 G అంటే నీకు 14,000, ఇదేమో ఒక 2000. సో మొత్తం ఫోర్స్ ఎంత కిందకి యాక్ట్ అవుతుందమ్మా? వెయిట్ ఫ్రిక్షన్ ఎంత కిందకి యాక్ట్ చేస్తున్నాయి? 16,000 కదా. ఇప్పుడు నువ్వు గమనించావంటే ఇది కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుందని ఇచ్చాడమ్మా. కాన్స్టెంట్ స్పీడ్ ఏదది? ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. ఎంత స్పీడ్? 3తో. ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అని అంటే దాని మీద నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే మన మోటార్ గార్డ్ ఏం చేయాలి? ఆ 16,000 ఫోర్స్ని ఫోర్స్ బై మోటార్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు నీకు ఫోర్స్ బై మోటార్ ఎంత వస్తుంది అని అంటే 16,000. మరి ఇప్పుడు పవర్ కావాలి అని అంటే ఏంటి? ఫోర్స్ బై ద మోటార్ డాట్ V బార్. ఫోర్స్ బై మోటార్ ఎంత? 16,000. స్పీడ్ ఎంత? 3. ఫోర్స్ బై మోటార్ స్పీడ్ సేమ్ డైరెక్షన్లో నేను తీసుకున్నాను, ఎందుకంటే వీడు మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. కొంతమందికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ ఎలివేటర్ అనేది? ఓకే, ఇక్కడ ఇచ్చేసాడులే, మూవింగ్ అప్ అన్నాడుగా, సో అప్పే తీసేసుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఒకవేళ డైరెక్షన్ ఇవ్వకపోయినా సరే నువ్వు మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడచ్చు. ఎందుకు? అదే ఇది కిందకు మూవ్ అవుతుంది అనుకో, అప్పుడు ఏదైతే పవర్ మోటార్ ఇస్తుందో దానికి అది నెగిటివ్ అవుతుంది. సో వీడు మ్యాక్సిమం అన్నాడు కాబట్టి నేను పాజిటివ్ వాల్యూ తీసుకుంటా, అందుకోసం అంతే. అయితే 16 3s ఎంత? 48,000 అమ్మా. వాడు ఏమన్నాడు? కిలో వాట్లో కావాలన్నాడు. దీన్ని నేను ఏమని రాయొచ్చు? 48 × 10³ అని రాయొచ్చు. ఆ 10³ కిలో అంటారమ్మా. సో 48 కిలోవాట్. సో దీని ఆన్సర్ ఎంత అంటే 48 కిలోవాట్. ఓకే, నెక్స్ట్. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg starting from rest pulled up on smooth inclined plane making an angle of 30 degrees with the horizontal with an effective acceleration of 1 meter/second². అయితే వీడు ఏమడుగుతున్నాడు? పవర్ డెలివర్డ్ బై ద పుల్లింగ్ ఫోర్స్ at t is equal to 0 from the start. అమ్మా, ఏది? బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అని అన్నాడు. పవర్ డెలివర్డ్ బై ద పుల్లింగ్ ఫోర్స్ at t is equal to 0. లాజికల్గా ఆలోచిస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి అదనంటే, ఇదిగో ఇటు t is equal to 0 దగ్గర ఇచ్చాడమ్మా. నేను యాజ్ ఇట్ ఈజ్ ఉన్న క్వశ్చన్ ఫాలో అవుతున్నా. t is equal to 0 అన్నాడు. ఆ బ్లాక్ రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. రెస్ట్ అని అంటే ఎంత? వెలాసిటీ 0. అంటే ఒక బ్లాక్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ ఎంత? 0. దాని వెలాసిటీ 0 అయినప్పుడు నువ్వు ఇప్పుడు ఒక ఫోర్స్ గురించి మాట్లాడుతున్నావు అనుకో, ఎక్కడి నుండి వచ్చింది పవర్ నీకు?
పవర్ ఏంటి, ఇన్స్టంటేనియస్ పవర్ ఏంటి, ఎఫ్ బార్ డాట్ వి బార్. మరి నీకు వి బార్ ఏంటి, జీరో కదా, జీరో కదా. మరి పవర్ ఏంటి, జీరో కదా. అంతే, అయిపోయింది. సో నేను తీసుకున్న మెటీరియల్లో వాళ్ళు టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర అడిగారమ్మా. టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర అడిగితే మాత్రం అది పవర్ జీరోనే. యాక్చువల్ జేఈ మెయిన్స్లో మైట్ బి వాళ్ళు ఏమన్నా ఒక 8 సెకండ్స్ అట్లా కూడా అడుగుండొచ్చు, లేదా జీరోనే అయ్యి ఉండొచ్చు. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకనంటే ఇంత డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర మాట్లాడితే. ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర పార్టికల్ అనేది రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. రెస్ట్ నుండి స్టార్ట్ అయితే దాని వెలాసిటీ ఎంత అని అంటే జీరో. సో టీ ఈజ్ ఈక్వల్ టు దగ్గర, టీ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర దాని వెలాసిటీ జీరో. సో పవర్ జీరో, అయిపోయింది ఆన్సర్. ఎక్కువ ఆలోచించకూడదు ఇంకా. ఓకే, రేషియో ఆఫ్ పవర్ ఆఫ్ ద టూ మోటార్స్ ఈజ్ 3 root x by root x plus 1 that are capable of raising 300 kg water in 5 minutes and 50 kg water in 2 minutes respectively from a well of 100 meters deep. ఓకే, నువ్వు ఒక వెల్ తీసుకో. వాటర్ ఇక్కడ నుండి 100 మీటర్స్కి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళడానికి ఒకడు వర్క్ చేస్తాడు. ఆ వర్క్ బై టైం వాడి యావరేజ్ పవర్. ఎవడరా బాబు ఆ వర్క్ చేస్తున్నాడంటే మోటార్లు అంట. 2 మోటార్లు ఉన్నాయంట. ఆ మోటార్లు అంట పైకి తీసుకెళ్తుంది. సరే, బాగానే ఉంది. ఇదిగో ఇది ఇక్కడ రెస్ట్లో ఉంది, ఇక్కడ కూడా రెస్ట్లోనే ఉంది. సో నేను ఇప్పుడు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అని మాట్లాడాను అని అనుకో. ఏమని రాయాలి, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని రాయాలి. మరి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, జీరో కదా. ఇక్కడ రెస్ట్లో ఉంది, ఇక్కడ రెస్ట్లో. పైకి తీసుకెళ్ళాడు అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పైకి తీసుకెళ్ళాడు అని మాట్లాడాడంటే ఇలాంటి క్వశ్చన్స్లో అవి ఆ హైట్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడు అని. అయితే ఇక్కడ ఏమేమి ఫోర్సులు అప్లై చేస్తున్నాయమ్మా, మోటార్ గాడు ఫోర్స్ అప్లై చేస్తాడు, మళ్ళీ గ్రావిటీ గాడు కూడా ఫోర్స్ అప్లై చేస్తాడు. అప్పుడు వర్క్ డన్ బై మోటార్ మనం మాట్లాడామనుకో, అది మైనస్ ఆఫ్ వర్క్ డన్ బై గ్రావిటీ కదా. వర్క్ డన్ బై గ్రావిటీ మనం చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ రాయొచ్చా, కాదు, మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ రాయాలి. సో అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ డెల్టా యూ రాయాలి కదా. అప్పుడు అది ఏమవుతుంది, డెల్టా యూ అవుతుంది కదా. సో నేను ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 తీసుకుంటే ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది, m ఇంటూ జీ ఇంటూ హెచ్. సో వర్క్ డన్ బై మోటార్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgh మైనస్ 0. సో నీకు వర్క్ డన్ బై మోటార్ ఎంత వస్తుంది, mgh వస్తుంది. సో నువ్వు పవర్స్ని కంపేర్ చేయాలి అని అంటే వర్క్ బై టైం. నాకు ఎలా యావరేజ్ పవర్ తీసుకోవాలని తెలిసిందనంటే వాడు 5 minutes టైంలో అని అంటున్నాడు. అంటే ఒక టైం ఇచ్చేసి ఆ టైం ఫ్రేమ్లో మాట్లాడుతున్నాడు. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 5 minutes అని అనలా, ఇన్ టీ ఈజ్ ఈక్వల్ టు 5 minutes అని అన్నాడు. అంటే వాడు ఒక టైం ఇచ్చేసి అందులో పవర్ అని అంటున్నాడు, అంటే వాడు యావరేజ్ పవర్ గురించి మాట్లాడినట్టు. అయితే పవర్ ఆఫ్ ద ఫస్ట్ మోటార్ బై పవర్ ఆఫ్ ద సెకండ్ మోటార్ అని అన్నాను అనుకో, వర్క్ బై ద ఫస్ట్ మోటార్ బై టైం, వర్క్ బై ద సెకండ్ మోటార్ బై టైం. అప్పుడు నేను W1 బై W2 ఇంటూ T2 బై T1 అని రాయొచ్చు. ఏంటి W1 బై W2, W mgh కదా. సో m1 ఇంటూ g ఇంటూ హెచ్, m2 ఇంటూ g ఇంటూ హెచ్, T2 బై T1. అయితే 2 చోట్ల నీకు సేమ్ హైట్కి తీసుకెళ్తున్నారు కాబట్టి అది నువ్వు m1 బై m2 అని రాసేయచ్చు. సో అప్పుడు నువ్వు అది m1 బై m2 ఇంటూ T2 బై T1 అని రాయొచ్చు. ఎంతమ్మా m1 బై m2, m1 ఏమో 300, m2 ఏమో 50. రాద్దాం, 300 బై 50. ఎంతమ్మా T2, T2 2 minutes, T1 5 minutes. సో 2 బై 5.
నువ్వు ఇలా చేసినప్పుడు ఇదిగో ఈ జీరోని క్యాన్సల్, ఈ 5 ఇది 6 టైమ్స్ అంటే నీకు 12/5 రావాలి. డినామినేటర్లోనేమో 5 రావాలి, న్యూమరేటర్లోనేమో నీకు 12 రావాలి. అప్పుడు నేను రూట్ ఎక్స్ని నేను 16 పెట్టాను అనుకో, రూట్ 16 అంతా 4 + 1 అంతా 5 వస్తుందా? మళ్ళీ ఇక్కడ కూడా 16 పెట్టు, రూట్ 16 అంతా 4, 3 × 4 12 వస్తుందా? అంతే. అప్పుడు ఆన్సర్ ఏంటి? 16. ఓకే, నెక్స్ట్, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg is initially at rest. It starts moving unidirectionally under the influence of a source of constant power P. Its displacement in 4 seconds is. Displacement in 4 seconds అడుగుతున్నాడు. వీడు ఏం చెప్పాడు? పవర్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. నువ్వు పవర్ని ఏమని రాయొచ్చు? F⁻.V⁻. ఇంకోటి ఏమన్నాడంటే అది ఇనీషియల్గా రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుందని అన్నాడు. నువ్వు రెస్ట్ నుండి ఒక పార్టికల్ని మూవ్ చేసావు అనుకో, ఏ డైరెక్షన్లో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తావో ఆ డైరెక్షన్లోనే వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని వదిలేసాను అనుకో, రెస్ట్ నుండి వదిలేస్తే ఏమవుతుంది? ఇది ఎలా ఫాలో అయ్యిద్ది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్సే ఫాలో అవుతూ వెళ్తుంది. సో ఏదైనా పార్టికల్ రెస్ట్ నుండి స్టార్ట్ అయితే దాని డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లోనే దానికి వెలాసిటీ ఉంటుంది, ఇఫ్ దట్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సరే, దాని అర్థం ఏంట్రా బాబు అని అంటే F⁻V cos 0 అని రాయొచ్చు. అది నేను చెప్తుంది. నువ్వు ఎఫ్ని ఏమని రాయొచ్చు? మాస్ టైమ్స్ యాక్సలరేషన్ నువ్వు dV/dt అని రాయొచ్చుగా. ఇప్పుడు నేను దాన్ని VdV అని రాస్తే ఇది పక్కకు తీసుకెళ్ళినప్పుడు అది P/m × dt అవుతుంది. ఇందులోనే నాకు వెలాసిటీ తీసుకుంటా. వెలాసిటీ వచ్చిన తర్వాత నేను పొజిషన్కి టైంకి రిలేషన్ కడతా. అప్పుడు నాకు పొజిషన్కి టైంకి రిలేషన్ వచ్చేస్తే నేను డిస్ప్లేస్మెంట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయగలను. సో నాకు వెలాసిటీ కావాలి అని అంటే dVలోండి V రావాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0, అట్ టైమ్ t వెలాసిటీ ఎంత V. సో V dVని ఇంటిగ్రేషన్ చేస్తే నీకు V²/2 వస్తుంది. అమ్మ P/m అనేది కాన్స్టెంట్, ఎందుకంటే P అనేది కాన్స్టెంట్. ఎవడు ఇచ్చాడ్రా బాబు అని అంటే క్వశ్చన్లో ఇచ్చాడు. ఇంటిగ్రల్ dt ఏమవుతుంది? T అవుతుంది. సో అప్పుడు నీకు V²/2 ఏమవుతుంది? PT/m అవుతుంది. అప్పుడు నీకు V ఎంత అవుతుంది? V √2p/m × t⁻1/2 అవుతుంది. √2p/m అనేది కాన్స్టెంట్. √2p/m అనేది కాన్స్టెంట్. సరే, మనకి Vకి Tకి రిలేషన్ అడగలేదమ్మా. వాళ్ళు ఏమడిగారు? డిస్ప్లేస్మెంట్ అడిగారు. అంటే నాకు పొజిషన్ కావాలి. వెలాసిటీ నుండి నేను పొజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా? dx/dt ఈజ్ √2p/m × t⁻1/2. √2p/m అనేది కాన్స్టెంట్ అమ్మా. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, x ఇనీషియల్ తీసుకో, అట్ టైమ్ t x ఫైనల్ తీసుకో. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏమొస్తుంది? x వస్తుంది. నువ్వు లిమిట్స్ పెట్టావనుకో x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ వస్తుంది. x ఇనీషియల్ ఇది x ఫైనల్ కదా. ఓకే, √2p/m అనేది కాన్స్టెంట్ కదా, బయటికి తీసే. అప్పుడు నీకు ఇంటిగ్రల్ t⁻1/2 dt వస్తుంది. ఎంత ఇంటిగ్రేషను? t⁻1/2 + 1/1/2 + 1. సో నువ్వు లిమిట్స్ పెట్టిన తర్వాత నీకు x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ ఈజ్ √2p/m. ఇదిగో కింద డినామినేటర్లో 3/2 వస్తుంది. అంటే ఇక్కడ 3/2 పైకి వస్తే 2/3 అవుతుంది.
టీ టు ద పవర్ 3/2. ఇదిగో అమ్మ, ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనిషియల్ నువ్వు ఏమని రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ అని రాయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ ఇది, కానీ వాడు అడుగుతున్న ఫామ్లో కావాలి మనకి. ఇదేంటి, మాస్ ఇచ్చాడా? ఓకే, మాస్ ఇచ్చాడులే. ఒక్కసారమ్మా, డిస్ప్లేస్మెంట్ ఎంత, √2p/m కదా, అదిగో p/m కదా, m ఎంతమ్మా 2 kg పెట్టేయి, 2 kg పెట్టేయి. ఆ తర్వాత 2/3 ఉంది కదా, 2/3 రాయ్. ఆ తర్వాత టీ టు ద పవర్ 3/2 కదా, ఎంత టైంలో అడిగాడమ్మా, 4 సెకండ్స్లో అడిగాడు. అంటే టైం పెట్టేసి 4 to the power 3/2. 4 to the power 3/2 అయితే నీకు ఇది √p వస్తుంది, ఇది 2/3, ఇది ఏంటమ్మా 8 కదా. నువ్వు దాన్ని 4ని 2 స్క్వేర్ రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 3/2 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకు √p ఇంటూ 2/3 ఇంటూ 2 క్యూబ్ వస్తుంది. అంటే √p ఇంటూ 16/3 వస్తుంది. దాన్ని నేను 1/3 ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ √p మీటర్స్ అని రాయొచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 1/3 ఆల్ఫా స్క్వేర్ √p మీటర్స్. సో దీన్ని మనకు వచ్చిన దాన్ని కంపేర్ చేస్తే ఎంత నాన్న, ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఆల్ఫా ఎంత 4. సో ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఎంత అంటే 4. మళ్ళీ ఇంకోటమ్మా, సార్ అసలు మీకు ఎలా తెలిసింది సార్, ఫస్ట్ వెలాసిటీ టీ కనుక్కోవాలి, తర్వాత పొజిషన్ టీ కనుక్కోవాలని మీకు ఎలా తెలిసింది సార్ అని అంటే, అమ్మా వాడు డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు అంటే అల్టిమేట్గా నేను పొజిషన్కి టైంకి రిలేషన్ నాకు తెలియాలి. కానీ వాడు ఇచ్చింది ఏంటి అని అంటే పవర్ ఇచ్చాడు. పవర్ ఇస్తే నేను స్టార్ట్ అవ్వాల్సింది దీంతో స్టార్ట్ అవ్వాలి, కానీ నాకు పొజిషన్ టైం కావాలి. అంటే ఆ పవర్ నుండి నేను ఫస్ట్ వెలాసిటీ కనుక్కున్నాను అనుకో, వెలాసిటీ తర్వాత నేను పొజిషన్ టైంకి వెళ్ళొచ్చు కదా. అలా స్టార్ట్ అయ్యా, ఏదో ర్యాండమ్గా రాసేయలేదమ్మా. వాడు మనకి ఏమి ఇచ్చాడు అది రాశా, వాడు మన ఏం కావాలన్నాడు అది మైండ్లో పెట్టుకున్నా, వాడు మనకి వెలాసిటీ ఫామ్లో ఇచ్చాడు అంటే పవర్ ఇవ్వడం వల్ల మనకి వెలాసిటీకి పవర్కి ఒక రిలేషన్ ఉందని తెలిసి అది రాస్తాం. ఆ రిలేషన్ వాడి నేను వెలాసిటీ కనుక్కోగలను. వెలాసిటీ కనుక్కున్న తర్వాత నేను అక్కడతో ఆగకూడదు. మనకు అడిగింది ఏంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ కాబట్టి, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, పొజిషన్ టైం రిలేషన్ కావాలి. అంటే వెలాసిటీని నేను రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ బై టైం అని రాయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అమ్మా, ఐ విల్ కాల్ దీస్ క్వశ్చన్స్ యాజ్ బిట్ గుడ్. డైరెక్ట్ మరీ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్ కాదు కదా, అందుకనే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్ క్వశ్చన్స్ నేను తీసుకోలేదు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నేను తీసుకోలేదు. ఓకే ఫైన్. నెక్స్ట్, ఏ బాడీ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. అమ్మ 1984 అంటే కంగారు పడిపోమాకండి, ఇది 1984 జేఈ క్వశ్చన్, జేఈ అడ్వాన్స్ క్వశ్చన్. సో జనరల్గా ఓల్డ్ ఐఐటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి కొత్తగా ఉన్న మెయిన్స్ ఎగ్జామినేషన్స్ మనకి ఏదైతే కండక్ట్ అవుతున్నాయో అందులో రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ మోడల్ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా కాంపిటేటివ్ కోచింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, అంటే మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ని వాళ్ళ మెటీరియల్లో పెట్టించుతారు. ఓకే, ఏ బాడీ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ బై ఎ మెషిన్ డెలివరింగ్ కాన్స్టెంట్ పవర్. డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ ఇన్ టైమ్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు. అమ్మా ఎప్పుడైతే నీకు ప్రపోర్షనాలిటీ క్వశ్చన్స్ వస్తాయో, నువ్వు ఏదైతే కాన్స్టెంట్ వస్తాయో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి నేను చెప్పింది అని అంటే, ఇప్పుడు పవర్ ఏంటి, F⁻.V⁻. అదిగో స్ట్రైట్ లైన్లో మూవ్ చేస్తున్నాడు అని అన్నాడు. సో నువ్వు ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తావో ఆ డైరెక్షన్లోనే పార్టికల్ మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో నేను ఆ పవర్ని మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అంటే dV/dt రాయొచ్చు టైమ్స్ v. మళ్ళీ సేమ్ స్టోరీ అమ్మ, నేను VdVని ఏమని రాయొచ్చు, P/m × dt అని రాయొచ్చు. ఇందులోనే నాకు VT రిలేషన్
తెప్పించగలను. సో నేను ఇంటిగ్రేషన్ చేస్తే నాకు v²/2 వస్తుంది, ఇక్కడేమో p/m × t వస్తుంది. నేను ఈ 2కి pకి mకి అసలు రెస్పెక్ట్ ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే మనకు వాడు అల్టిమేట్గా అడుగుతుంది ప్రపోర్షనాలిటీ ఫామ్లో, అంటే మనకు కావాల్సిందల్లా టీ పవర్ ఫార్ములా అంతే. సో అప్పుడు నేను విని ప్రపోర్షనల్ టు t⁻1/2 అని తీసుకుంటా. పీకి ఎంకి 2కి రెస్పెక్ట్ ఇవ్వను, ఎందుకంటే కాన్స్టెంట్స్ కెన్ బి రిప్లేస్డ్ విత్ ప్రపోర్షనాలిటీ. యాక్చువల్గా నేను v² ఈజ్ ప్రపోర్షనల్ టు t అని రాసి నెక్స్ట్ స్టెప్ ఇది రాయాలి. కానీ మనకి ఇది అడిగాడా? ఇది అడగల, డిస్టెన్స్ అన్నాడు. అంటే ఏం రాయాలి అప్పుడు? dx/dt అనేది ప్రపోర్షనల్ టు t⁻1/2. సో అప్పుడు నేను dx ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు t⁻1/2 × dt. ఇక్కడ నుండి నీకు ఎక్స్లు టీలు రావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలా? ఇంటిగ్రేషన్ x dx అంటే x వచ్చింది, t⁻1/2 అంటే ఏమొచ్చింది నీకు? t⁻3/2 కూడా వస్తుంది. కానీ ప్రపోర్షనాలిటీ ఉంది కదా, మనం కాన్స్టెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవసరంలా, జస్ట్ టీకి ఎంత పవర్ ఉందో తెలిస్తే చాలు. అందుకనే నేను 3/2 ఏదైతే వస్తుందో ఇంటిగ్రేషన్లో దాన్ని రాయట్లేదు. ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, ప్రపోర్షనల్ టు అని అడిగాడు. ఏది? డిస్టెన్స్ ప్రపోర్షనల్ టు అని అన్నాడు. ఇక్కడ మనకు వచ్చేది యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్, కానీ వీడు మూవ్ చేస్తుంది స్ట్రైట్ లైన్లో కాబట్టి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటుంది. డైరెక్షన్ చేంజ్ అవ్వకపోతే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ వస్తుంది. సో డిస్టెన్స్ విల్ బి ప్రపోర్షనల్ టు వాట్? t⁻3/2. ఏంటి నా ఆన్సర్? సి ఆప్షన్. ఈ మోడల్ మీకు ఈ ఇయర్ ఏదో ఒక షిఫ్ట్లో రావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఏదో ఒక షిఫ్ట్లో ఈ మోడల్ రావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఇది ఒక కోచింగ్ మెటీరియల్ నుండి తీసుకుందామా. ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకున్నానని అంటే, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకు తీసుకున్నానంటే వీడు మ్యాక్సిమం స్పీడ్ దగ్గర ఎంత పవర్ డెలివర్ అవుతుందో కనుక్కోమన్నాడు. ఓకే, సారీ, మ్యాక్సిమం స్పీడ్ కనుక్కోమన్నాడు. A block of mass small m is being pulled up the rough incline by an agent delivering constant power p. ఇక్కడ కూడా పవర్ కాన్స్టెంటే. The coefficient of friction between the block and the incline is mu. The maximum speed of the block during the course of ascent is. అమ్మా, ఎప్పుడైతే మాక్సిమం స్పీడ్ అంటాడో, మాక్సిమం మినిమా దగ్గర వాటి స్లోప్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో ఎట్ మాక్సిమం స్పీడ్ dv/dt ఏమవ్వాలి? dv/dt ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్. మాక్సిమా మినిమాస్ దగ్గర స్లోప్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. నీకు dv/dt 0 అంటే యాక్సలరేషన్ 0 అన్నట్టు, నీకు యాక్సలరేషన్ 0 అంటే నెట్ ఫోర్స్ 0 అయినట్టు. సో నీకు ఫోర్స్ ఎక్కడ అయితే, నెట్ ఫోర్స్ ఎక్కడైతే 0 అవుతుందో అప్పుడు ఆ బ్లాక్కి మ్యాక్సిమం కానీ మినిమం కానీ వెలాసిటీస్ ఉంటాయమ్మా. ఓకే, నేను ఈ బ్లాక్ని పుల్ చేసుకుంటూ వెళ్తున్నా కదా, నేను పుల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? అది రఫ్ సర్ఫేస్ కాబట్టి దాని మీద ఫ్రిక్షన్ ఉంటుంది అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే mg sin θ. ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే mu టైమ్స్ n కదా, అంటే mu mg cos θ. ఈ రెండు ఫోర్సెస్ దాన్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తే ఎవడైతే దానికి పవర్ ఇస్తున్నాడో వాడు ఫోర్స్ పైకి అప్లై చేస్తాడు. అయితే మనకి మ్యాక్సిమం స్పీడ్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఎంత? అట్ Vmax వాట్ షుడ్ బి ద నెట్ ఫోర్స్? అట్ Vmax నెట్ ఫోర్స్ 0 అవ్వాలి.
సో అప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎంజీ సైన్ థీటాని మ్యూఎంజీ కాస్ థీటాని క్యాన్సిల్ అవుట్ చేసేయాలి. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి పవర్ ఎంత అనంటే ఎఫ్ బార్ డాట్ వి బార్, మనకి పవర్ కాన్స్టెంట్ అన్నాడు. ఎఫ్ ఎంత ఎంజీ సైన్ థీటా ప్లస్ మ్యూఎంజీ కాస్ థీటా టైమ్స్ ద వెలాసిటీ, వెలాసిటీ ఎంత వి మ్యాక్స్. సో అయితే మ్యాక్సిమం ఎంత అనంటే నువ్వు అప్లై చేస్తున్న పవర్ కాన్స్టెంట్ అయితే ఆ బ్లాక్కి నువ్వు ఇంత ఇవ్వగలవు, నువ్వు ఇంత ఇవ్వగలవు. ఓకే, వి మ్యాక్స్ ఎంత అంటే పి బై ఎంజీ సైన్ థీటా బై మ్యూ ఎంజీ కాస్ థీటా. సార్ ఏంటి సార్ ఈ క్వశ్చన్లో అంత స్పెషాలిటీ? ఇదమ్మా, వాడు మ్యాక్సిమం స్పీడ్ కానీ మినిమం స్పీడ్ కానీ అని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మ్యాక్సిమం మినిమా అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, అట్ మ్యాక్సిమా ఆర్ మినిమా స్లోప్ షుడ్ బి 0. అంటే నువ్వు వీకి టీకి గ్రాఫ్ గీస్తే మ్యాక్సిమం వెలాసిటీ దగ్గర మినిమం వెలాసిటీ దగ్గర నీకు స్లోప్ 0 అవ్వాలి. స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ ఏంటి? డివి బై డిటి. డివి బై డిటి ఏంటి? యాక్సలరేషన్. సో నీకు స్లోప్ 0 అయితే యాక్సలరేషన్ 0 అవ్వాలి. నీకు యాక్సలరేషన్ 0 అయితే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అని అంటే ఎవడైతే బ్లాక్ని పైకి లాగుతున్నాడో వాడు ఎంజీ సైన్ థీటాని మ్యూఎంజీ కాస్ థీటాని క్యాన్సిల్ చేసేయగలగాలి. సో ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ ఇస్ దిస్. సో పవర్ గురించి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసి పడేసా. ఇప్పుడు మనం సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సర్క్యులర్ మోషన్ కన్నా ముందు కొన్ని బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటనంటే ఇప్పుడు నీకు ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అనుకో, ఇదిగో ఆ పార్టికల్ ఈ పాత్ తీసుకుంటుంది. అయితే మనం లొకేషన్ ఆఫ్ ద పార్టికల్ని ఎక్స్ కామా వై కామా జెడ్ అని రిప్రజెంట్ చేయొచ్చు. లేదా ఇంకొక ఫామ్ ఉందమ్మా. ఏంటి ఆ ఫామ్ అని అంటే, ఇది ఇంత డిస్టెన్స్లో ఇంత యాంగిల్లో ఉందని కూడా మాట్లాడచ్చు. పార్టికల్ ఆర్ డిస్టెన్స్లో థీటా యాంగిల్లో ఉంది అని చెప్పచ్చు. ఓకే, సో దీన్ని ఏమని అంటారు అని అంటే, ఆర్ని ఏమని అంటారంటే ఆర్ని రేడియల్ డిస్టెన్స్ అని అంటారమ్మా. థీటానేమో యాంగులర్ పొజిషన్ అని అంటారమ్మా. సో నేను ఏదైతే పార్టికల్ తీసుకున్నానో అది అక్కడే ఉంటుందా? ఫ్యూచర్లో అది మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న పార్టికల్ కాస్త కాసేపటికి ఇక్కడికి వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుందమ్మా దాని యాంగులర్ పొజిషన్? ఇదిగో ఈ యాంగులర్ పొజిషన్ ఏదైతే థీటా ఉందో దాన్ని నేను θ1 రాస్తే ఈ యాంగులర్ పొజిషన్ θ2 అవుతుంది కదా. అంటే ఒక పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు దాని యాంగులర్ పొజిషన్ చేంజ్ అవుతుంది కదా. రైట్, దాని యాంగులర్ పొజిషన్ చేంజ్ అవుతుంది. దాని యాంగులర్ పొజిషన్ చేంజ్ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ మనం ఏమన్నాం? వెలాసిటీ అని అన్నాం. మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ పొజిషన్ ఏమనాలి? యాంగులర్ వెలాసిటీ అనాలి. అంతే. సో ఒమేగా అనే ఒక లెటర్తో మనం యాంగులర్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈజ్ ఒమేగా? ఇట్స్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఏమో నీకు వెలాసిటీ అయినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ పొజిషన్ అనేది
యాంగులర్ వెలాసిటీ అని అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏంటి? యాక్సలరేషన్. మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఏమనాలి మనం? యాంగులర్ యాక్సలరేషన్. సో ఆల్ఫాని నేను d⍵/dt అని రాస్తా. దాన్నే మనం యాంగులర్ యాక్సలరేషన్ అని అంటాం. ఈ టర్మ్స్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయమ్మా. మనకి ఆల్రెడీ తెలిసిన ఓకే ఒక్క నిమిషం. ఒమేగా ఏమని రాయొచ్చు? ఒమేగా d⍵/dt అని రాయొచ్చు. ఆల్ఫాని ఏమని రాయొచ్చు? d⍵/dt అని రాయొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు అమ్మా. ఏంటనంటే నేను dθ/dθ రాస్తా. అయితే దీని వరకు నేను ఏమని రాయొచ్చు? ఒమేగా అని రాయొచ్చు. సో ఈ స్టోరీ అంతా చూస్తుంటే నువ్వు ఒక్కసారి చూడు, ఒమేగానేమో dθ/dt రాయొచ్చా, ఆల్ఫానేమో d⍵/dt అని రాయొచ్చు, లేదా ఒమేగా ఇంటూ d⍵/dθ అని రాయొచ్చు. ఇది వెరీ సిమిలర్ టు ఇది కదా, v = dr/dt, a = dv/dt or v dv/dr. ఈ ఏవైతే ఉన్నాయో వాటికి వెరీ సిమిలర్గా ఉన్నాయి కదా. సిమిలర్గా ఉన్నాయి అంటే మనం ఏదైతే ఫార్ములాస్ తెచ్చుకున్నామో వీటిలోండి ఆ ఫార్ములాస్ వీటికి కూడా వ్యాలిడా కాదా? వ్యాలిడే. కానీ v బదులు ఒమేగా రాయాలి, r బదులు తీటా రాయాలి, a బదులు ఆల్ఫా రాయాలి. అయితే మనం నేర్చుకున్నది ఏంటి ఇందులో? మనం ఇందులో నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఒకవేళ యాక్సలరేషన్ కానీ కాన్స్టెంట్ అయితే డిస్ప్లేస్మెంట్ ut + ½ at², v - u = at, v² - u² = 2as. ఇదే కదా మనం నేర్చుకుంది. ఇక్కడ ఒకవేళ ఆల్ఫా కాన్స్టెంట్ అయిందనుకో, సేమ్ ఫార్ములాస్ ఎస్నేమో నువ్వు యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో మెన్షన్ చేయాలి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ నేను δθ అని రాస్తా, చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్. యు ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ. ఇక్కడ ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా i రాస్తా. ఇక్కడ a బదులు ఆల్ఫా రాయాలి. ఫైన్. ఒమేగా ఫైనల్ మైనస్ ఒమేగా ఇనీషియల్ ఈజ్ ఆల్ఫా ఇంటూ t. ఒమేగా ఫైనల్ స్క్వేర్ మైనస్ ఒమేగా ఇనీషియల్ స్క్వేర్ ఈజ్ 2 times ఆల్ఫా ఇంటూ s కదా. ఎస్ని నేను δθ రాస్తా. వాట్ ఈస్ δθ? చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో నువ్వు ఏదైతే చేసావో కైనమాటిక్స్లో ఈ పార్ట్కి సేమ్ ఇక్కడ కూడా చెయ్యొచ్చు. నిన్ను ఆపలేడు ఎవడు. ఎందుకంటే నువ్వు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఏ బదులు ఆల్ఫా పెట్టు, వి బదులు ఒమేగా పెట్టు, ఎస్ బదులు తీటా పెట్టు, ఆర్ ఎస్ బదులు δθ పెట్టు, అంతే. అందుకనే లెట్ us నాట్ వేస్ట్ టూ మచ్ టైమ్ ఆన్ దిస్. మనం ఏం చేద్దామనంటే ఒక క్వశ్చన్ చేసేద్దాం. ఈ క్వశ్చన్ కూడా ఎలాంటిదనంటే, నేను ఆల్ఫా కాన్స్టెంట్ ఇవ్వాలి అని అనుకోవట్లా. ఆల్ఫా వేరీ అయితే ఎలా ఉండిద్దో డైరెక్ట్గా డిస్కస్ చేసేద్దాం. మీకు గుర్తుందంటే కైనమాటిక్స్లో ఫస్ట్ మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మనం వేరియబుల్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్గా వేరియబుల్ యాక్సలరేషన్ క్వశ్చన్ పిక్ చేసుకున్నా 2022లోది. A ball is spun with angular acceleration of 6t² - 2t, where t is in seconds and alpha is in radians per second square at time t is equal to 0. The ball has angular velocity of 10 radians per second and angular position of 4 radians. The most appropriate expression for the angular position of the ball. Time t is equal to 0 దగ్గర, at time t is equal to 0,
అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 నీకు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఏమి ఇచ్చాడు అని అంటే 10 ఇచ్చాడు. ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. అల్టిమేట్గా యాంగులర్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాయమన్నాడు. నేను ఆ ఫార్ములాస్ వాడచ్చా? వాడలేను. డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇనీషియల్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్ అనే ఫార్ములా నేను వాడలేను. ఓకే, మరి అప్పుడు ఏం చేయాలి? ఎందుకు వాడలేను? ఆల్ఫా కాన్స్టెంట్ కాదు. సో ఆల్ఫా ఎంత అమ్మా? 6t స్క్వేర్ మైనస్ 2t అని అన్నాడు. అయితే నేనేం చేస్తానంటే దీన్ని డి ఒమేగా బై డిటి అని రాస్తా. ఇక్కడ నుండి ఒమేగా టీ కనుక్కుంటా. ఒమేగా టీ వచ్చిన తర్వాత నేను తీటా టీ రిలేషన్ కనుక్కుంటా. సేమ్ రాయి డి ఒమేగా 6t స్క్వేర్ డిటి మైనస్ 2t డిటి. అయితే టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ 10. సమ్ టైం దగ్గర ఎంత యాంగులర్ వెలాసిటీ ఉందో మనకు తెలియదు, దాన్ని ఒమేగా అని రాద్దాం. ఇంటిగ్రల్ డి ఒమేగా ఏంటి? ఒమేగా 10 ఒమేగా. ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్, 6ని బయటికి తీసే. అప్పుడు ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటి అవుతుంది. టీ స్క్వేర్ ఏమవుతుంది? టీ క్యూబ్ బై 3 కదా. లిమిట్స్ ఏంటి? 0 టు టీ మైనస్ 2. ఇంటిగ్రల్ టీ డిటి ఏమవుతుంది? టీ స్క్వేర్ బై 2 కదా. అప్పుడు నీకు ఒమేగా మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 6t క్యూబ్ బై 3. 6 బై 3 ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2t క్యూబ్ మైనస్ టీ స్క్వేర్ వస్తుంది. అప్పుడు నీకు ఒమేగా ఎంత అనంటే 10 ప్లస్ 2t క్యూబ్ మైనస్ టీ స్క్వేర్. ఇది నీకు ఒమేగా. కానీ వాడు ఒమేగా రిలేషన్ అడిగాడా? వాడు అడిగింది ఏంటి? వాడు అడిగింది తీటా. అంటే ఒమేగా నుండి నువ్వు తీటా కనుక్కోవాలి. మరి ఒమేగాని ఏమని రాయొచ్చు? డి తీటా బై డిటి అని రాయొచ్చుగా. ఓకే, ఒమేగాని డి తీటా బై డిటి అని రాయొచ్చు. సరే, ఆ ఒమేగా ఎంత అని అంటే 10 ప్లస్ 2t క్యూబ్. సరే, ఇక్కడ రాశానా? ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ రాయకూడదు. ఈ స్లైడ్ నేను బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్కి వాడాలి. ఒమేగా అనేది నీకు 10 ప్లస్ 2t క్యూబ్ మైనస్ టీ స్క్వేర్ కదా. ఆ ఒమేగాని నువ్వు డి తీటా బై డిటి అని రాయొచ్చు. అప్పుడు నేను డి తీటాని 10 డిటి ప్లస్ 2t క్యూబ్ డిటి మైనస్ టీ స్క్వేర్ డిటి అని రాస్తా. మరి ఇందులోండి తీటా బయటికి రావాలంటే నేను ఇంటిగ్రేషన్ చేయాలి. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఎంత దాని యాంగులర్ పొజిషన్? యాంగులర్ పొజిషన్ 4 అమ్మ, గుర్తుంటే మీకు. ఒకసారి వెనక్కి వెళ్తా. ఇదిగో ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ ఎంత? 4. టీ టైం దగ్గర దాని యాంగులర్ పొజిషన్ ఎంత అంటే నాకు తెలియదు. సో నేను తీటా అని తీసుకున్నాను. అప్పుడు ఇంటిగ్రల్ డి తీటా ఏంటి? తీటా. ఇదిగో 10 అనేది కాన్స్టెంట్ కదా. ఇంటిగ్రల్ డిటి ఏంటి? టీ కదా. 2 అనేది కాన్స్టెంట్, బయటికి తీసే. ఇంటిగ్రల్ టీ క్యూబ్ ఏంటి? టీ టు ద పవర్ 4/4 కదా. మైనస్ టీ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి? టీ క్యూబ్ బై 3 కదా. ఓకే, ఇప్పుడు నేను తీటా మైనస్ 4, ఇదేమో 10t, ఇదేమో టీ టు ద పవర్ 4/2, ఇదేమో టీ క్యూబ్ బై 3. సో అప్పుడు నాకు తీటా వాల్యూ ఎంత వస్తుందనంటే 4 ప్లస్ 10t ప్లస్ టీ పవర్ 4/2 మైనస్ టీ క్యూబ్ బై 3 ఇంత వస్తుంది. ఇంత వాల్యూ వస్తుంది.
సరే, మరి ఏంటమ్మా ఆప్షన్స్? టీ టు ద పవర్ 4/2 చూడు, టీ టు ద పవర్ 4/2 మైనస్ టీ క్యూబ్ బై 3 ప్లస్ 10t ప్లస్ 4 ప్లస్ 10t ప్లస్ 4. ఏ ఆప్షన్? బి ఆప్షన్. సో నేను గమనించింది ఏంటి అని అంటే, పవర్ గురించి అడిగేటప్పుడు చాలాసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నా వస్తున్నాయి, లేదా కొంచెం బేసిక్ ఇంటిగ్రేషన్ వాడే క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని బేసిక్ ఇంటిగ్రేషన్ వాడే క్వశ్చన్లు వస్తున్నాయి, కొన్ని ఏమో అసలు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగే వస్తున్నాయి. సో నేను ఈ క్లాస్లో ఏం చేశానంటే, మీకు మ్యాక్సిమం ఏదైతే కొంచెం టైట్గా అడుగుతూ ఉంటారో దాన్నే కవర్ చేశాను. అంటే ఎక్కువ ఎక్కడైతే ఇంటిగ్రేషన్ ఉందో అదే కదా మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసమే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఇంటిగ్రేషన్ చుట్టూనే తిప్పా. అంతకన్నా ఈజీ క్వశ్చన్లు కూడా అడిగారు, కానీ నేను అవి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలమ్మా మీకు. ఏంటి ఆ ఎక్స్ప్లెనేషన్ అని అంటే, ఇదిగో ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ అని తీసుకుందాం. నేను ఒక పార్టికల్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఆ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ, ఎప్పుడు కూడా అది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుందని తీసుకుంటా. అయితే ఇప్పుడు ఇదిగో ఇక్కడ పార్టికల్ కి వెలాసిటీ ఇలా ఉందనుకో, నేను లెట్స్ సే ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నా. ఏ డైరెక్షన్లో అయితే నీకు పార్టికల్కి వెలాసిటీ ఉండిద్దో అది డైరెక్షన్ ఆఫ్ మోషన్ నీకు, అవునా? నీకు డైరెక్షన్ ఆఫ్ మోషన్లోనే నీకు డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది కదా. నీకు ఏ డైరెక్షన్లో అయితే పార్టికల్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా. అయితే ఈ ఫోర్స్ ఏం చేస్తుంది? I am interested in calculating work done by this force. Work done by this force. F bar dot ds bar. ఎంతమ్మా? ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ ఎంత అంటే 90. అప్పుడు ఈ ఫోర్స్ ఎంత వర్క్ చేస్తుందనంటే 0. సో వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ 0 అని అనుకో, అది కైనెటిక్ ఎనర్జీని చేంజ్ చేయగలదా? నో. ఎందుకు? వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుందనంటే, వర్క్ డన్ బై ద ఫోర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. మరి అది వర్క్ చేయట్లా అంటే కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అయిద్దా? అవ్వదు. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని ½mv² తీసుకో, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీని ½mu² తీసుకో. ఇలా చేసినప్పుడు నీకు v = u వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇనీషియల్ స్పీడు ఫైనల్ స్పీడు సేమే, అంటే స్పీడ్ చేంజ్ అవ్వట్లా. అంటే స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నీకు పార్టికల్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది, కానీ దాని స్పీడ్ చేంజ్ అవ్వట్లా. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ అప్లై చేస్తావో, ఆ ఫోర్స్ పార్టికల్ యొక్క స్పీడ్ని చేంజ్ చేయలేదు. మరి ఏం చేసేది సార్ ఆ ఫోర్స్ అని అంటే, ఇదిగో ఇది కదా వెలాసిటీ, ఈ డైరెక్షన్లో కదా ఫోర్స్. సో ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ వెలాసిటీని పుల్ చేసిద్ది. దానివల్ల నీకు వెరీ నెక్స్ట్ మూమెంట్లో నీకు పార్టికల్ యొక్క వెలాసిటీ ఇట్లా చేంజ్ అవుతుంది. సో ఆ ఫోర్స్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద పార్టికల్ని బెండ్ చేస్తుంది, కానీ స్పీడ్ని చేంజ్ చేయట్లా. అంటే ఈ ఫోర్స్ magnitude of velocity change చేయట్లా, but it changes the direction. So when force is applied perpendicular to velocity, it changes the
direction of velocity but not its magnitude. సో ఏదైతే ఫోర్స్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతూ ఉంటుందో, ఏదైతే ఫోర్స్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ని చేంజ్ చేయదు. మరి సార్ వాట్ ఇఫ్ we need to change speed అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నువ్వు ఒక పార్టికల్ని డ్రాప్ చేసావనుకో, ఆ పార్టికల్కి వెలాసిటీ ఈ డైరెక్షన్లో వస్తుంది. దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటమ్మా? దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ mg కిందకి. సో ఈ సిచ్యువేషన్లో దాని డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతుందా? లేదు, ఎప్పుడు కిందకే ఉంటుంది. కానీ దాని స్పీడ్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. నువ్వు ఒక పార్టికల్ని పైకి విసిరేయి, వర్టికల్గా విసిరేయి. పార్టికల్ నువ్వు పైకి విసిరేసినప్పుడు ఎంత స్పీడ్తో విసిరేస్తావు అంటే చాలా ఎక్కువ స్పీడ్తో విసిరేస్తున్నానని తీసుకో. అయితే ఒక 1 సెకండ్ ఒక 1 సెకండ్ తర్వాత దాని స్పీడ్ తగ్గుతుంది, కానీ దాని డైరెక్షన్ మాత్రం పైకే ఉంటుందిగా. అవునా కాదా? సో నువ్వు ఒక పార్టికల్ యొక్క స్పీడ్ చేంజ్ చేయాలంటే, టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్, టు చేంజ్ స్పీడ్ of particle, to change speed of particle, there should be a force, there should be a force along velocity or opposite to velocity. నీకు ఫోర్స్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకో, దాని స్పీడ్ ఇంక్రీజ్ అయ్యిద్దమ్మా. ఫోర్స్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకో, దాని స్పీడ్ డిక్రీజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంట్రా బాబు అని అంటే, ఒక వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి ఎ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఒక వెలాసిటీ యొక్క స్పీడ్ చేంజ్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి ఎ ఫోర్స్ అలాంగ్ వెలాసిటీ ఆర్ ఆపోజిట్ టు వెలాసిటీ. చాలు, చాలా నేర్చేసుకున్నాం బేసిక్స్లో. ఇప్పుడు నేను యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడతా. ఏంటి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే, స్పీడ్ అనేది కాన్స్టెంట్ అమ్మ. అంటే ఒక పార్టికల్ సర్కిల్లో మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దాని స్పీడ్ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఒక పార్టికల్ లెట్స్ సే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఒక v స్పీడ్తో స్టార్ట్ అయింది. ఒక టైం దగ్గర అది ఇక్కడికి వచ్చింది, దాని v స్పీడ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కానీ దాని పొజిషన్ మాత్రం చేంజ్ అవుతూ ఉంది. ఓకే అమ్మ, ఇక్కడేమో వెలాసిటీ ఇలా ఉంది, వెళ్ళే కొద్దీ వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉందా లేదా? కానీ దాని స్పీడ్ చేంజ్ అవుతుందా? లేదు. అంటే దాని మీద వెలాసిటీ డైరెక్షన్లో కానీ ఆపోజిట్ వెలాసిటీ డైరెక్షన్లో కానీ ఏ ఫోర్సు లేదు, కానీ దాని వెలాసిటీ మాత్రం డైరెక్షన్ మాత్రం చేంజ్ అవ్వాలి. అంటే
పక్కా దీని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. దీన్నే మనం నార్మల్ ఫోర్స్ అని అంటాం. సమ్టైమ్స్ we call it as normal force, sometimes we also call it as centripetal force. సో ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో ఉండాలి అని అంటే దాని వెలాసిటీ యొక్క డైరెక్షన్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఎవడరా వెలాసిటీ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తాడంటే ఏ ఫోర్స్ విచ్ విల్ యాక్ట్ పర్పెండిక్యులర్ టు ఇట్. ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్నే మనం సర్క్యులర్ మోషన్లో సెంట్రిపెటల్ ఫోర్స్ అని పిలుస్తాం. ఓకే ఫైన్. ఎంత సార్ మరి అది ఎంత అని క్యాలిక్యులేట్ చేసే ముందు ఒక్కసారమ్మా టీ టైంలో పార్టికల్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది కదా, అంటే థీటా చేంజ్ అవుతుంది కదా, అంటే దీనికి యాంగులర్ వెలాసిటీ ఉంది కదా. ఆ యాంగులర్ వెలాసిటీని ఒమేగా అని తీసుకుందాం. అయితే నా ఇంటెన్షన్ ఇప్పుడు ఏంటంటే స్పీడ్ని ఈ ఒమేగాని రిలేట్ చేయాలి. రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ నువ్వు ఆర్ తీసుకో. ఎంతమ్మా ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్? లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటంటే రేడియస్ టైమ్స్ థీటా. ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ని ఎవడరా కవర్ చేస్తుంది? పార్టికల్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంత్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ కదా. ఆర్ అనేది కాన్స్టెంట్ అమ్మా, సో దాన్ని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నేను స్పీడ్ అంట. ఎంత స్పీడ్తో అయితే అది లెంత్ కవర్ చేస్తుందో దాన్ని వి తీసుకున్నా. మరి డి థీటా బై డిటీని ఏమని రాయొచ్చు? ఒమేగా అని రాయొచ్చు. సో వికి ఒమేగాకి రిలేషన్ ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకే ఓకే అయితేనమ్మా నేను టైం సేవ్ చేయడానికి నేను డెరివేషన్ చేయట్లేదు. ఏదైతే మనం నార్మల్ ఫోర్స్ అని మాట్లాడుతున్నామో ఆర్ ఏదైతే మనం సెంట్రిపీటల్ ఫోర్స్ అని మాట్లాడుతున్నామో అది ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అమ్మ. ఇది నేను డెరైవ్ చేయట్లా, అవసరం లేదు, డెరివేషన్ అవసరం లేదు. మనకి డెరైవ్ చేస్తే ఏ ఫోర్స్ అయితే వెలాసిటీ యొక్క డైరెక్షన్ని బెండ్ చేయాలని చూస్తుందో ఆ ఫోర్స్ ఎంత అంటే సర్క్యులర్ మోషన్లో ఎంవి స్క్వేర్ బై ఆర్. సో నేను ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ని ఎఫ్సి అని రాస్తే అది ఎంవి స్క్వేర్ బై ఆర్ కదా. నువ్వు వీని ఆర్ ఒమేగా పెట్టావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? వి ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై ఆర్ వస్తుంది. అప్పుడు అది నువ్వు ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. సో సిచ్యువేషన్ బట్టి నువ్వు సెంట్రిపెటల్ ఫోర్స్ని ఎంవి స్క్వేర్ అని రాయి, ఎంవి స్క్వేర్ బై ఆర్ అని రాయి, లేదా ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని కూడా రాయి, ఏదైనా పర్లా. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్కి ఏదైతే యాక్సలరేషన్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అని అంటారు, ఆర్ నార్మల్ యాక్సలరేషన్ అని కూడా అంటారు. ఒకసారి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. క్వశ్చన్స్ ఈరోజు అవ్వదు, క్వశ్చన్స్ రేపు చేస్తాను. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అని అంటే సెంట్రిపీటల్ ఫోర్స్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ ఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఏదైనా ఫోర్స్ని నేను మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు కదా. ఏ ఫోర్స్నైనా నేను మాస్ టైమ్స్ యాక్సలరేషన్ రాయొచ్చు కదా. సో మాస్ టైమ్స్ యాక్సలరేషన్, ఆ యాక్సలరేషన్ని నేను సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంట. ఒక్కోసారి దాన్ని నార్మల్ యాక్సలరేషన్ అని కూడా అంటారమ్మా. అయితే ఎంవి స్క్వేర్ బై ఆర్ ఆర్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్. సో ఏంటమ్మా సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే వి స్క్వేర్ బై ఆర్ 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 ఒమేగా స్క్వేర్. అయితే సార్ ఎప్పుడూ కూడా మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషనే ఉండాలా, ఏం దాని స్పీడ్ చేంజ్ అవ్వకూడదా?
అని అంటే చేంజ్ అవ్వచ్చు అమ్మ. అప్పుడు దాన్ని మనం నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. సో ఇందులో ఏమవుతుంది అంటే నువ్వు ఒక సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడేటప్పుడు ఓకే ఇక్కడ స్పీడ్ యూ తీసుకో, ఇక్కడికి వచ్చేటప్పటికి దాని స్పీడ్ నువ్వు వి తీసుకో, ఎందుకంటే స్పీడ్ చేంజ్ అవ్వాలి. స్పీడ్ చేంజ్ అవ్వాలి అని అంటే వెలాసిటీ డైరెక్షన్లో ఫోర్స్ ఉండాలి కదా. సో ఏదైతే ఫోర్స్ వెలాసిటీ డైరెక్షన్లో కానీ లేదా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ యాక్ట్ అవుతుందో దాన్నే మనం టాంజెన్షియల్ ఫోర్స్ అని అంటామమ్మ. అది ఏదైతే యాక్సలరేషన్ ఇస్తుందో దాన్ని టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. అది కాకుండా మనకి ఖచ్చితంగా నార్మల్ ఫోర్స్ ఆర్ సెంట్రిపెటల్ ఫోర్స్ కూడా ఉండాలి, ఎందుకంటే వెలాసిటీ డైరెక్షన్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి, అప్పుడే అది సర్క్యులర్ మోషన్లో వెళ్ళగలదు. ఇదిగో చూడు, వెలాసిటీ యొక్క డైరెక్షన్ నీకు కంటిన్యూస్గా చేంజ్ అవ్వాలి అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది కంపల్సరీ. స్పీడ్ కూడా చేంజ్ అవుతుందంటే టాంజెన్షియల్ ఫోర్స్ కూడా కంపల్సరీ. మరి ఆ టాంజెన్షియల్ ఫోర్స్ని ఏమని రాస్తారు సార్ అని అంటే మాస్ టైమ్స్ ద టాంజెన్షియల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద స్పీడ్. సో ద రేట్ అట్ విచ్ స్పీడ్ చేంజెస్ ఈజ్ టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో ఇప్పుడు నేను ఒక నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తీసుకొని ఇంక్రీజింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే ఒక లొకేషన్ తీసుకో, అప్పుడు దీనికి నేను v స్పీడ్ ఉందని తీసుకొని ఆ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే పక్కా యాక్సలరేషన్ దాని డైరెక్షన్లోనే ఉండాలి, టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఈ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అని అంటే dv/dt, రేట్ అట్ విచ్ స్పీడ్ చేంజెస్. అమ్మ మీకు స్పీడ్ ఆల్రెడీ r ఒమేగా అని తెలుసు కదా, నేను rని బయటికి తీసేస్తా, అప్పుడు dω/dt కదా, అప్పుడు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత? టాంజెన్షియల్ యాక్సలరేషన్ r∝. సో ఒక పార్టికల్ అనేది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంటే దాని మీద నీకు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది, దానికి నార్మల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది. మరి ఎంత సార్ నెట్ యాక్సలరేషన్? అప్పుడు నెట్ యాక్సలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకో ఈ రెండింటిని నువ్వు వెక్టారల్లీ యాడ్ చేయాలి. ఆ రెండింటి మధ్య యాంగిల్ అంతా 90 degrees. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2i + 3j అన్నాను అనుకో, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? √2² + 3². ఎందుకు? i j 90 degreesలో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా మనకు రెండు యాక్సలరేషన్లు ఉన్నాయి. మరి టోటల్ యాక్సలరేషన్ ఎంత అంటే ఇది ప్లస్ ఇది వెక్టరల్లీ యాడ్ చేయాలి. ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90. అప్పుడు నాకు నెట్ మ్యాగ్నిట్యూడ్ √AC² + AT² అని రాయొచ్చు కదా. సో ఎప్పుడైనా ఒక సర్క్యులర్ మోషన్లో ఉన్న పార్టికల్ యొక్క నెట్ యాక్సలరేషన్ అడిగాడు అనుకో, నువ్వు మొత్తం యాక్సలరేషన్ గురించి మాట్లాడాలి. ఒకటేమో నార్మల్ యాక్సలరేషన్, ఒకటేమో టాంజెన్షియల్ యాక్సలరేషన్. నీకు టాంజెన్షియల్ యాక్సలరేషన్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకో, స్పీడ్ ఇంక్రీజ్ అయ్యిద్ది. అదే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇలా ఉండి వెలాసిటీ ఇలా ఉందనుకో, దాని స్పీడ్ డిక్రీజ్ అయ్యిద్ది. అంటే స్లోగా మూవ్ అయ్యి రెస్ట్కి వచ్చేసింది. ఓకే, ఇదమ్మా బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. సో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ నేను రేపు చేస్తాను. నా రిక్వెస్ట్ మీకు ఇప్పుడు ఏంటి అని అంటే, ఏదైతే ఈ లాస్ట్లో నేను చేశానో ఆ పార్ట్ మొత్తాన్ని జాగ్రత్తగా గమనించండి. అందరూ లాస్ట్ పార్ట్ని మళ్ళీ వినండి ఒకవేళ అర్థం కాకపోతే. రైట్? అండ్ సెకండ్ థింగ్, కొంతమంది అంటున్నారు ఏమని, సార్ క్వశ్చన్స్ గట్టిగా ట్రై చేస్తున్నాము, డే అంతా ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు అని అంటే, అమ్మా నువ్వు అదే ఎఫర్ట్ కంటిన్యూస్గా వారం పెట్టు. ఈరోజు రాలా, మళ్ళీ రేపు కూర్చో.
అలా వారం రోజులు చేయి. ఇంప్రూవ్మెంట్ రాకపోతే నా పేరు మార్చుకుంటా, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపొద్దు. ఆల్ ద బెస్ట్.